సజ్జ పంట కూడా మనకు డిసెంబర్, నవంబర్ లేదా జనవరిలో ఈ సజ్జ పంటను కూడా సాగు చేసుకోవడం జరుగుతుంది. ఈ సజ్జ పంట కూడా మనకి ఎక్కువగా మవ్వు ఈగ ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా ఒడలి తెగులు, అదేవిధంగా మొక్క చనిపోవడంలో అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ మవ్వు ఈగను నుంచి సజ్జ పంటను రక్షించుకోవడానికి కూడా మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందును 12 ml మిల్లీలీటర్లు 1 కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే సజ్జలో కూడా మనము మవ్వ ఈగ నుంచి సజ్జ పంటను రక్షించుకోవచ్చు. ఈ సజ్జలు కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని తెగుళ్ళకు సంబంధించినట్టే థైరామ్ అనే మందును కానీ, క్యాప్టన్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ సజ్జ పంటను కూడా తెగుళ్ళ బారి నుంచి, అదేవిధంగా పురుగుల బారి నుంచి కాపాడుకొని ఈ పంట యొక్క సాంద్రత, మొక్కల సాంద్రత పెంచుకున్నట్లయితే మనం ఎక్కువగా ఆదాయాన్ని పొందడం అనేది, అదేవిధంగా దిగుబడిని కూడా ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది.